అందరికి శనార్థులు మంచిగున్నారా? చంద్రబాబు వాళ్ళ ముచ్చట పోయింది, ముచ్చట్లు పెట్టుట్లు అబ్బా అనుకుంటున్నారులే. ముచ్చటకే వచ్చిన ఒక పిల్లగాని తనకి వచ్చిన. అయితే ఈ సినిమా గురించి ఒక ముచ్చట మొదలు నేను చెప్పాలి, ఎందుకంటే సినిమా నేను చూసిన కాబట్టి. సినిమా ఉన్నది చెంగోరంగా చెర్ల బియ్యం చెంగు అంట అన్నట్టుగా మస్తు నవ్వులే నా సంటోళ్ళ కడుపు నిండిపోయింది. అంటే మనం ఇచ్చిన 150 రూపాయలు ఇస్తుంటే మేము సింటాకి ఇస్తే దాని స్కూల్ విషయం ఆహ్లా చేసి చూసుకోవచ్చు మనం మంచిగా. అప్పుడు ఎంత గుర్తుపెట్టుకు వచ్చింది. తమ్మి నమస్తే. చాలా బాగుంది. బంగారు తండ్రి వేసినాం. ఏం దాల్పించారు, ఏం తినిపించారు నడుస్తున్నప్పుడు నీకు? లేదండి, జ్వరం ఉన్నా సరే చేయించండి, అటువంటి టాబ్లెట్లు వేసుకొని చేయాల్సి వచ్చింది. టాబ్లెట్లు వేయించి మరి చిన్న హుషారు పిట్టెలక కనబడ్డాడు అంటే అట్లా పిట్టెలక కనబడు. కానీ మీరు ఏ ఊరుతామి? వైజాగ్. వైజాగ్ ఏమో కానీ పిట్టే మొత్తం ఇట్లా ఎగిరింది, మొత్తం సినిమాంతి పిట్టని. ఈ తిడుతుందో వచ్చినట్టు ఈ ఆయన మిడతానో నన్నేం తిడుతుంటావో ఏమో అర్థం కాలేదు. ఈ పిట్టే ఇంకొక పిట్టే, ఇది మా పిట్టే, మా పెద్ద పిట్టే. ఎందుకంటే ఇది మా సంగారెడ్డి పిట్టే, అందుకనే పెట్ట కాదు ఇది పుంజు. ఆ పుంజే గాని పిట్ట అంటే మా హుషారు ఉండేటోళ్ళు. పెట్ట కాదు పిట్ట తెలుసు, చిన్న పెట్ట కాదు, పెద్ద పుంజు. పెట్ట కాదు పిట్టే, హుషారు పిట్ట. మేమిద్దరం సేమ్ ఏరియా. అనుభవం అంత లేదు నా వయసు. అంత లేదు, అంత పెద్ద పెద్ద మాటలు వద్దులే. మా ఊరు పిల్లగాడు డైరెక్షన్ చేసిండు మంచిగా. ఇప్పటి వరకు అయితే పబ్లిక్ అందరినీ నవ్వుతుండే జబర్దస్తులు అదిరే అభి అని. కానీ ఈ రోజు ఈ సినిమాతోటి డైరెక్టర్ అనిపించుకున్నాడు కాదు, ఏమన్నా చేపించినట్టు చిన్న ఉరికిపోయేవాడిని. మస్తు సంతోషం అనిపిస్తుంది. అనిపించింది ఉరికిపించినందుక. ఆ ఉరుకు కూడా అది ప్రతిసారి ఉరుకుడే మాత్రం మంచి పరిగెట్టమంటే మామూలు పరిగెడతా అలా కదా అలా ఇలా 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 అనిపించింది. అంటే చిన్న చిన్న పాయింట్ కూడా మేము ఫన్నీగా ఉండడానికి ఇప్పుడు పరిగెట్టడం కూడా ఉరకడం కూడా కొంచెం మజా ఉండాలని చెప్పి అలా. మొత్తం సినిమా ఎంత సమయం పట్టింది? 2 గంటలు షూటింగ్ అంటున్నారా? రేపు సినిమా 2 గంటల సినిమా. 2 గంటల సినిమాల 2-3 నిమిషాలు ఏడనన్నా బ్రేక్ తీసుకోవచ్చు నవ్వకుండా ఉండని దాంతనవుడే. కానీ ఆయన కథ ఎవరు రాసింది? కథ నాది. కథ నేను అనుకొని ఇంకొక పర్సన్ తోని డెవలప్ చేపించి తర్వాత డైరెక్షన్ మొత్తం నేను చేసాను. ఇంతగా నమ్మ దమ్మకి అడిగించి పెరిగినమ్మా. అట్లా పెరిగింది సంగారెడ్డి వాళ్ళం కదా, మంజర నీళ్ళకి మన నీళ్ళు. ఎందుకంటే నాకు అసలు మస్తు సంతోషం అవుతుంది. మా ఊరు పిల్లగా డైరెక్షన్ చేసి ఇంకేమన్నా ఉన్నదా మొత్తం మేము అంతా వెళ్ళిపోతున్నాం. ఇక నాకు కూడా సంతోషంగా ఉంది, మంచిగా అనిపించింది. ఈ కథ చెప్పినప్పుడు నువ్వు సార్ చేసేద్దామా అన్నవాళ్ళు, లేకపోతే అనా రాజు మేము ఆలోచన చేసుకొని నా డేట్లు ఇట్లా చూసుకొని చెప్తాను. డేట్లు ఏం కాదు, మామూలుగా అంటే 2 రోజులు తీసుకుంటూ ఆలోచించడానికి 2 రోజులు ఒకసారి చదివాను, మళ్ళీ నాకు బాగా నచ్చింది చేసేస్తానని చెప్పా. నాకు ఫస్ట్ ఆ పాయింట్ చెప్పినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు ఇంకొకటి ఆలోచన బాగా అనిపించిన ముచ్చట ఏంటి తెలుసా? ఏంటది? యముడు మళ్ళా శక్తులు నేను గుంజుకుపోతా ఏమై ఉండొచ్చు అని ఏం చెప్పకుండా తీసుకొని నెక్స్ట్ సినిమాలో చేద్దామని అనుకున్నాం, అందుకే లాస్ట్ ఒక పుల్ ఇచ్చి పెట్టినాం. నేనంత పుల్లేసి యముడు పట్టుకొని అయితే పోతున్నాడు, కానీ ఏమైతుంది అనేది మళ్ళీ సినిమా. ఈ సినిమా మాత్రం పొట్టు నవ్వుతాను. ఒక్క శక్తి ఉంటేనే మజా ఉందంటే ఇక ఇంకా కొన్ని శక్తులు ఉన్నాయంటే ఇక మజా వస్తుందని అట్లా. కానీ తమ్మి ఆ సినిమాలో వాని పైసలే తీసుకొని వాని దగ్గరికే పోయి వాడిని అవలాగాని చేసి వాని దగ్గరికి మనీ పేపర్లు తెచ్చుకున్నాడు ఉన్నదా? ఏమన్నా ఉన్నదా? ఏకదం చేసింది కాదు. అంటే ఇప్పుడు అవిగా ఐడియా వచ్చిందంటే ఎన్నిసార్లు చేసి ఉంటాడు. నాకు దేవుని దయ వల్ల అప్పు చేయాల్సిన అవసరం రావద్దు అనుకుంటున్నా. అట్లా ఎప్పుడు చేయొద్దు అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే సినిమాలో హీరో ఎప్పుడు ప్రతిసారి కొట్టి తీసుకురావడం ఇట్లాంటివి ఎందుకు? ఏదైనా ఫన్ ఉండాలి కదా, మజా చేయాలి. తెలివిని వాడి ఎలా చేస్తారని చెప్పి మా రైటర్ రాసి దాన్ని నేను డెవలప్ చేసుకొని అట్లా తీసుకొచ్చినాం అన్నట్టు. కదా నేను అదే క్వశ్చన్, పోస్టర్ మీదనేమో కళ్ళు పిల్లి కళ్ళ లెక్క ఉన్నాయి, ఇంట్లోనేమో మంచిగా ఉంటాయి, మరి ఏంది అది అంటే మా వాళ్ళు చూసుకోర్రి అవే కళ్ళు కృష్ణ ఇట్లా చెక్కు అంటున్నాయి సినిమాలు అంతా ఇట్లా మిట్కరిచ్చుడే అన్నట్టు. అంటే 2 రేట్లు ఎక్కువ పెట్టారు.
కానీ మంచిగా ఉన్నాయి కదా, ఈ కళ్ళు మంచిగా ఉన్నాయి, ఇవి మంచిగా ఉన్నాయి. ఆ పిల్లగాని కానీ ఈ కాదు అవే కానీ అదే, ఇది కూడా కలర్ మారింది అందులో. మారలే అట్లనే ఉన్నది అంటే ఇట్లా మనం కానీ ఇందులో కొంచెం బ్రైట్ గా తెలుస్తుంది. అదే కానీ మంచిగా అవుతాం కానీ మంచిగా తమి అంత ముట్టే చెప్పింది రామ వాళ్ళు మరి మా సంగారెడ్డి వాళ్ళ పేరు మళ్ళీ ఏ సంగారెడ్డి వాళ్ళు సినిమా డైరెక్షన్ చేసుడే ముట్ట చెప్పేది మనం కాదు, వాళ్ళు వేరేటోళ్ళు ఉన్నారు. ముట్ట చెప్పిస్తున్నాం ఆ, అయితే ఆయన ఇస్తారా? అయిపోయాయి. అయిపోయింది ఎందుకంటే పాపం హీరోల కంట ముందు రోజు దాకా కూడా ముట్టి చెప్పారంట. అయ్యా ఎందుకంటే మనకి ఇట్లా కాదు, తర్వాత కూడా ముట్ట చెప్పరు చాలా సార్లు. కాదు, వాళ్ళు చెప్పారని చెప్పడం, మేమేమో పరుగు పోద్దని చెప్పారా, మేము చెప్పుకోవడం తప్ప ముట్ట చెప్పడం అంతా మూటలు కట్టుకున్నట్టు లేదు కొన్నిసార్లు. ఏదైనా పాపం హీరోలు హీరోలనే కాదు అందరికి సినిమాలో మీకు తెలియదు ఏముంది, మీరు కూడా చేసారు అంతే, అవి నడుస్తుంటాయి కొన్ని. ఇప్పుడు అవి ఈ సినిమా నువ్వు మొదలు కూడా ఒక హీరోకే చేసినావు, నేను చేసిన యాక్టింగ్ చేసినావు. ఇప్పుడు ఈ సినిమాకి ఇంత మంచి కథ రాసుకున్నావు, పుసుకురాలు మళ్ళీ రాజధానికి ఎందుకు ఇట్లా నువ్వు చెయ్యొద్దా? నేనా అంటే ఈ దాని మీద నేను కాన్సన్ట్రేషన్ డైరెక్షన్కే పెడదాం అనుకున్నా. ఇక నేను డైరెక్షన్ చేసుకుంటూ నేనే యాక్టింగ్ చేసుకుంటా అంటే సగం దొబ్బుతుంది అక్కడ, అందుకని అట్లా పోనీయకుండా ఓన్లీ డైరెక్షన్ చేసి అక్కడ పర్ఫార్మెన్స్ హై ఎనర్జీతో ఇచ్చేదానికి రాజ్ తరుణ్ గారికి బాగుంటుంది అని చెప్పి ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రాజ్ తరుణ్కే చెప్పాలి కథ, ఈయనకే మంచుకుంటుందని అంటే ఈ కథ ఎప్పుడైతే అనుకున్నామో ఇది కరెక్ట్గా ఒక ఏజ్ గ్రూప్, రాజ్ తరుణ్ గారి ఏజ్ గ్రూప్లో ఉన్న స్టోరీ కదా ఇది. దీంట్లో ఆ ఎనర్జీ డెలివరీ చేసేది ఎవరు అన్నప్పుడు టక్కున ఫస్ట్ గుర్తొచ్చిన పేరు రాజ్ తరుణ్. సో ఇక మళ్ళీ వేరే యాక్టర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇట్లా ఉరుకుడికి ఇరుకుడు అవన్నీ చేయలేరు. సో అవన్నీ చేయాలంటే ఆయనే కరెక్ట్. వెళ్ళి ఆయనకి చెప్పినాం ఫస్ట్. చెప్తే విధంగానే రాత్రి కూర్చొని మనం ఇద్దరం కూర్చొని డైలాగులు కావాలంటే ఏమైనా డెవలప్ చేద్దాం బ్రో, నచ్చింది స్టోరీ, నాకు 2 రోజులు టైం ఇవ్వు నేను చెప్పేస్తా అన్నాడు. ఇక మాకు కూడా ఫిక్స్ అయిపోయినాం, నచ్చింది చేస్తామని చెప్పేసి. ఆయన అయితే కరెక్ట్ అనిపించింది అట్లా. అంటే మొదలు ఎమ్మెల్యేల సినిమా చూసినాం, రెండో సినిమా ఎమ్మెల్యేలో 2 నేను చూడదు, ఎమ్మెల్యేలు ఒకటే చూసినప్పుడు వాళ్ళ అమ్మకు ఆయుష్ ఉండదు కదా, ఆ పుస్తకం తీస్తే భవిష్యవాణి వాళ్ళ అమ్మకు ఆయుష్ ఉండకపోతే దీని పానం అంతా కొట్టుమిట్టాడు ఒక్కటే ఇక ఉరుకుడు కదా. ఈ సినిమాలు అట్లా కాదు, వచ్చి ఫస్ట్ వాళ్ళ అమ్మ చెప్పొద్దు ముచ్చట, ఇప్పుడు చూడని వాళ్ళకి మళ్ళీ తెలిసిపోతుంది, చూడని రాదు చూసుడున్నది కదా. ఒకసారి చూడతాను ఇలా చూస్తాడు, ఒకసారి ఏమో టన్యని ఒక బొమ్మలు ఐడియా బొమ్మలు అటెంక మళ్ళీ అమ్మ దొంగ పెడతా మళ్ళీ నేనైతే. కానీ ఏమైనా చూసినా ఇట్లా చూడాలని ఇవ్వాలి ఇప్పుడు డైరెక్టర్ 2 రోజులు డిసైడ్ అయిపోయాను, మనం మన క్రియేటివిటీ వాడక్కర్లేదు, అవి చెప్పిన దాంట్లో కొంచెం చేసినా సరిపోద్దని చెప్పి. అంటే చేసి చూపిస్తాడు కదా, కొంతవరకు రీచ్ అయినా సరిపోద్ది. యాజ్ యూజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్, ఆల్మోస్ట్ కొంతవరకు రీచ్ అయినా సరిపోద్ది. ఆయన స్టైల్ వేరు, నీ స్టైల్ వేరుతాను, నువ్వు ఇట్లా చేసిన గమ్మత్ అనిపిస్తుంది. ఈ పిల్లగాడు ఇట్లా ఒప్పుకుంటా బయటకు వచ్చింది గల్లీలకించి అరే ఏమా. కానీ ఏదైనా పూలకి జ్యూసులకి తమ్ముడు మొత్తం బగ్గగా అయిపోయింది అనిపించింది నాకు. ఇప్పుడు చిన్న ఉరుకుడు కాదు, సినిమా రత్వం దగ్గరికి పోవడం ఇక దడ్డ తీర్మానం. కానీ మనం పెట్టిన పైసా వసూలు అంటారు కదా, ఇక మీరు పక్క చూడొచ్చు. చంద్రబాబు చెప్పిందంటే చంద్రబాబు నాకు రక్తాలు గోతలు పొడుసులు సంపుడు ఏడుపులు పెడబొబ్బలు కాతమ్మి దినం ఇంట్లో దిక్కుమాలి అప్పులు ఆల్రెడీ ఉన్న టెన్షన్ చాలు. అమ్మ జీవితం అన్నట్టు మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది. ఎప్పుడో కాదు ఎప్పుడో ఎలా చంపాలకంటే ముందు ఒకసారి నాకే గుర్తొచ్చింది. నేనుని రామ్మోహన్ గారు ఒక సినిమాకి వెళ్ళాం, సినిమా పేరు చెప్పను. సినిమాకి వెళ్ళి కూర్చున్నాం, అవుతుంది. అసలుకి ఏంటంటే పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేసి అలసిపోయి ఉంటాం. నైట్ షోకి వెళ్ళాం, పొద్దున్నే మళ్ళీ లేచి వెళ్ళిపోవాలి 6 గంటలకి. చూసి ఇంటర్వెల్ అయిపోయి బయటకు వచ్చాం, బయలుదేరుతాను సార్ అన్న. కాదురా సెకండ్ హాఫ్ కూడా చూసి వెళ్ళొచ్చు కదా అన్నారు. మిడిల్ క్లాస్ కష్టాలు ఉన్నారంటే వాడు డాడీకి ఫోన్ చేస్తున్నారు చెప్తారు సరిపోతాయి, దానికోసం పొద్దునే లేవాలి.
మన బాధలన్నీ మళ్ళీ మనకు చూపించి మన కళ్ళకి నీళ్లు తీసి ఆ ఎనర్జీ అంతా ఓం నమ శివాయ అయిపోయింది. మళ్ళీ నెత్తిన వచ్చి మళ్ళీ దానికోసం ఇంత చాయ్ ఖర్చు పాల ఖర్చు అన్నిటి అన్న చేసేపు నిమ్మగా కాడుపు ఉబ్బ నవ్వుకుంటే ఆహా మొత్తం సినిమాతో చూసినాక నేను ఆహా మంచిగా అనిపించింది. సినిమా మాత్రం ఎగ్దమ్ ఉన్నది, చూసేయండి. దన్న చూసేయండి, మంచిగా ఉన్నది. నేను 2-3 ముచ్చట్లు అడుగుతా. ఓకే. హీరోయిన్ మంచిగా ఉన్నదా? పిల్ల ఎవరు? పిల్ల చెప్పండి. తను వెరీ గుడ్ యాక్టర్. అంటే ఇంతకు ముందు సినిమాల్లో ఉన్నంత అంత ఫుల్ అయితే కాకపోయినా చాలా మంచి యాక్టర్ తను కూడా బాగా చేసింది. కుషిత అని తన అంటే తను తెలుగు అమ్మాయి, తెలుగు వచ్చి తనకి. సో తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. సో చేసేటప్పుడు కూడా ఈజీ అయిపోయింది. అందరికీ నమస్కారం అట్లా కాకుండా నమస్కారం తెలుగు వచ్చిన పిల్ల. ఆ ఇంటి పక్కన ఓం నమ శివాయ కదా. నేను మంచిగా చెప్పను. కిరీటియా? ఓకే ఓకే. రావు గారు ఓం నమ శివాయ. రావు గారు వాళ్ళ అమ్మ ఓం నమ శివాయ కదా. అది ఒక్క ముచ్చట బాధ అనిపించింది. అంటే అంత నవ్వుకుంటూ పోతున్న దగ్గర 2-3 నిమిషాలు బ్రేక్ అన్నారు చూసిరా? అంటే జీవితంలో అది ఉంటది, సంతోషం ఉంటది, బాధ ఉంటది. ఒక వరం వచ్చినప్పుడు అన్ని మజా వస్తాయి కాదు కదా, దాంతో కొన్ని బాధలు కూడా ఉంటే మనిషికి ఒక పక్కింటి అప్ అండ్ డౌన్ అంటే అన్ని ఆనందాలు ఎక్కువ రోజులు ఉండమంటారు కదా. నేను కిరీటితో ఫస్ట్ ఎలా చంపాలా చేశాను. 2 తర్వాత మళ్ళీ కలిసి పనిచేస్తున్నాను అన్న ఆనందం ఎక్కువసేపు ఉండడం లేదు. ఏ బాబు లేవు ఓం నమ శివాయ. బాగుంది కదా, మాకు కూడా అనిపించింది. కరెక్ట్ సూట్ అయింది. ఆయన చేయడం వల్ల నిజంగా మాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఒక ఓటీటీ సినిమాకి రాజ్ తరుణ్ గారు ఈ రేంజ్లో విలన్గా ఉంటే బాగుంటుంది అనుకున్నాము. కరెక్ట్ టైంలో రాజారాజేంద్ర గారికి స్టోరీ చెప్పి ఆయనకు నచ్చి చాలా హ్యాపీ అనిపించింది. ఆయన క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ డ్రెస్ ఎమ్మెల్యే కరెక్ట్ యాప్ట్ అయింది. మాకు చాలా హ్యాపీ ఆయన చేయడం. ఏంటి ఈ సినిమాలో ఓ కొట్టుకున్నాడు తనుకున్నాడు ఈ సంపుకున్నాడు ఇదేముండే, కానీ గమ్మత్తు ఉంటది కథ. మస్తు అనిపిస్తుంది. నెత్తుల మీద లైట్లు ఎట్లా వెలిగించిన ఇట్లా చూసుకుని నెత్తి పెట్టి ఇంకో లైట్ గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఎట్లా పెట్టించిండ్రు. నేను ఈ కథ నాకు ఎప్పుడు ఎలా తట్టిందంటే దానికి రిలేటెడ్ ఇది. సో ఒకసారి కార్లో వెళ్తున్నప్పుడు అవతల రోడ్లో అంబులెన్స్ వెళ్తుంది. అయ్యో ఎవరికో ప్రాణాపాయం ఉంది, వాళ్ళు బ్రతుకుతారో ఏంటో పరిస్థితి అని చెప్పి మొక్కుకుంటాం కదా మనం. అట్లా దండం పెట్టుకుంటాము. అట్లా పోయినప్పుడు తెలిస్తే బాగుండు కదా మనిషికి, ఏజ్ బతుకుతామా చస్తామా అనేది. ఇప్పుడు వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కదా ఫ్యామిలీ వాళ్ళంతా అని అట్లా అనుకుంటూ కారులో చూస్తూ ఆలోచిస్తున్నా. సిగ్నల్ దగ్గర స్పీడోమీటర్ సిగ్నల్ లో కూడా రెడ్ లైట్ గ్రీన్ లైట్ కరెక్ట్ అక్కడే మన శబ్దాలే దగ్గర తెలుగుదేశం ఆఫీస్ దగ్గర ఈయనే ఆ మీటర్ చూస్తూ ఆలోచిస్తున్నాను. ఆ మీటర్ కనిపిస్తుంది. ఆ మీటర్ చూస్తున్నప్పుడు నంబర్లు కనిపించేసరికి ఈ నంబర్ల లెక్క ఏజ్ కనిపిస్తే అయిపోతుంది కదా, ఎన్ని ఏజ్లు బతుకుతాం అనేది అన్నప్పుడు పైన సిగ్నల్లో రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఇవన్నీ మ్యాచ్ చేసుకొని అరే దీంతో ఒక స్టోరీ చేసుకోవచ్చు కదా అనిపించింది. ఆ స్టోరీనే మీటర్లా పెట్టుకొని ఎస్ ఇక మనం ఏదో చేయాలి అంటే కొత్తగా పాయింట్ ఏం దొరుకుతుంది అని అంటే పేపర్ చదువుతున్నప్పుడు కూడా అందులో ఏమన్నా దొరికితే పాయింట్ స్టోరీ అల్లొచ్చే. నిజంగా చెప్పాలంటే అంటే చెప్పడానికి వినడానికి చాలా ఇబ్బెట్టుగా చిరాగ్గా ఉన్నా సరే క్రియేటివ్ పీపుల్ ఎస్పెషలీ రాయడం అలవాటు ఉండే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి పెద్ద అంటే చెప్పుకోవడానికి బాగోదు. ఒకవేళ ఎవరైనా సరే చనిపోయి అక్కడికి వెళ్ళినా సరే చుట్టూ వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు ఏంటి దాని నుంచి తెలియకుండా వెళ్ళిపోద్ది మైండ్లో. కావాలని కాదు, అది తెలియకుండా బుర్రలాగే పనిచేస్తుంది. ఒక అద్భుతం జరిగినా దరిద్రం జరిగినా ఏం జరిగినా ఎక్కడన్నా సరే అందులో ఏమైనా కథ వస్తుందా? పోనీ దీన్ని తిన్నగా కాకుండా తిరగేస్తే కథ వస్తుందా? బుర్రలు అలాగే పనిచేస్తాయి మరి. ఆలోచిస్తుంటారు బొమ్మలోనే చూస్తుంటారు. ఏమొద్దు నేను చెప్తా, అక్కడ కూడా నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మామూలుగా సరదాగా కథ చెప్తున్నాడు అనుకుంటే, ఏదైనా కథ చెప్తున్నాడు అంటే కొంతవరకు ట్రావెల్ అవుతాను. అక్కడ నాకు ఏదో పాయింట్ స్ట్రైక్ అవుద్ది. అక్కడి నుంచి మనడు చెప్పే కదా మనడు చెప్తుంటాడు, నాకు అది వేరేది వెళ్తూ ఉంటుంది మైండ్లో. అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి నాది వేరే కథ ఉంది, నువ్వు వేరే కథ చెప్పు.
మధ్యలో ఆగిపోతూ ఉంటారు అన్నట్టు. మన పట్టుకొని గుంజుకొచ్చుకుంటుండే. కొన్నిసార్లు మనం చూస్తుంటే అర్థమైపోతుంది ఈయన ఆగిపోయింది ఏంటో. హలో బయటకు రా ఇటు ఉందాం మనం చెప్పుకొని తీసుకురావాల్సి వస్తుంది. ఈ సినిమా ఎన్ని రోజులు చేసింది? ఇది మనం 25 రోజులు చేసినాం. మనం నీకెన్ని రోజులు పట్టింది? నాకు ఎన్ని రోజులు పట్టింది? మీకు 23 రోజులు పట్టింది. 2 రోజులు లేవు అంతే. ఆయన సినిమా అంతా ఆయనేగా. మేము రాసుకుంటున్నప్పుడు కూడా ప్రతి సీన్లో ఉన్నాడు ఈయన. ఎట్లా మరీ రెగ్యులర్గా అయితే ప్రాబ్లం అవుతుందా అని ఆలోచించినాం కానీ రాస్తారు అయితే హీ కెన్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అదంతా ఉంది కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది అని చెప్పి. మీరు చూసిరు కదా సినిమా మొత్తం సినిమా అంతా ఉంటాడు కానీ ఎక్కడ కూడా మనకు అరే మొత్తం సినిమా అంతా ఈయన ఉన్నాడు అనిపించదు అట్లా. గుంజుడు అంటే మన మామూలు గుంజుడు కాదు. ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని బడ్జెట్లు ఉంటాయి. బడ్జెట్ ప్రకారం మనం నంబర్ సినిమాలో శ్రీకాంత్ ప్లేన్ గుంజుతారు కదా అట్లా గుంజు. లేదంటే మనకు ఉన్న బడ్జెట్ లో సినిమా కంప్లీట్ చేయాలంటే టైం లైన్ ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ వర్సెస్ టైం లైన్ ప్లాన్ చేసుకుంటేనే సినిమాను మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు నేను రాజమౌళి గారు లెక్క సంవత్సరాలు చేస్తా పైసలల్లా అంటే కాదు, కష్టమవుతుంది. కాబట్టి మనం కరెక్ట్గా ఒక ప్లానింగ్లో వెళ్ళినాం. అయిపోయి మళ్ళీ ఎప్పుడు పైసలు వస్తాయని ఆగుతాం కానీ అది అదే కూలి పని చేసుకోవాలి మళ్ళీ నేను తీసుకురావడానికి పైసలు. అది ఇప్పుడు 23 రోజులు పని చేసినావు కదా, ఏదన్నా ఒక రోజు నన్ను విషయం రాదే బాబాయ్ నేను పోయేసి ఈరోజు ఇక నాకు ఈరోజు ప్యాకప్ చెప్పేయాను ఎప్పుడన్నా అన్నవా? అనలేదు కానీ నాకు అనిపించింది మాత్రం ఫస్ట్ 2 రోజులే బాగుండేది. బాగా జ్వరం ఉన్నప్పుడు ఇట్లా కాలుతుంది మొత్తం బాడీ అంతా 103 జ్వరం నడుస్తుంటే పక్కలకి తెలుస్తుంది వేడి. లోపల పోయి గోళీలు వేసుకుంటున్నాడు వస్తున్నాడు మందు గోళీలు వేసుకొని జ్వరం గోళీలు వేసుకొని వస్తున్నాడు. ఇట్లా చేయి పెడతాం కదా అదే మళ్ళీ మందు అంటే మీరు మళ్ళీ ఏ మందు అనుకుంటారు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నా. ఆల్రెడీ వేడి మీద ఉన్నాడు ఇంకేం మంది వేస్తాడు పాపం ఆయన. కానీ మాడిపోతాను జ్వరం ఇట్లా చేయి పెడితే వెనకాల ఇట్లా వణుకుతున్నాడు బాడీ షేక్. కానీ అంత ఫీవర్లో కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా షార్ట్ రెడీ అనగానే వచ్చేసి ఇగో వచ్చేదే ఓటీటీలో నేను చెప్తా ఇందాక మీరే అన్నారు కదా ఒక్క 2-3 నిమిషాలు వదిలేస్తే మిగతా నవ్వుకున్నాం అని చెప్పి. పాటలు ఉంటే 20 నిమిషాలు వదిలేస్తే మిగతా నవ్వుకున్నాను అనేవారు అనమాట. కాదు ఇంకో ముచ్చట ఉంది. రిమోట్ చేతులు ఉంటది మనకు. పాట రాగానే అమ్మ పెట్టుకొని చెప్పు నువ్వు పాట చూస్తావా ఫార్వర్డ్ చేస్తావా లేదా పోతావు కదా. గట్లనే ఇప్పుడు ఏమైందంటే పోతారు, ఎవరైనా పోతారు, అందరూ అట్లనే పోతున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అలవాటయ్యాయి సినిమా టాకీస్ లో కూర్చొని చూస్తుంటే కూడా పాట రాగానే ఏడుంది రిమోట్ తినమ్మ ఫార్వర్డ్ చేద్దామని చూస్తున్నారు. అవుతున్నది అది. అరే థియేటర్లో ఉన్నాం కదా ఫార్వర్డ్ చేయలేము. సో పాటల వల్ల మనం స్టోరీ ఫ్లో మిస్ అవుతుంది అనుకుని పాట పెట్టడం కూడా ఎందుకులే ఉన్న ఫన్ బాగుంది కదా అని చెప్పి పాటలు పెట్టలేదు. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ సుహాసిని అండ్ రాహుల్ వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్. ఆహా వాళ్ళు తీసుకున్నాకనే వాళ్ళని తీసుకుర్రు. ఫస్ట్ ఆహా వాళ్ళకి చెప్పి వాళ్ళకి స్టోరీ చెప్పి అలా నొప్పించుకున్న తర్వాత బాగుంది మీరు ప్రొసీడ్ అవ్వండి, మీరు ఒక ప్రొడ్యూసర్ని పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేయండి మేము చూసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు వచ్చారు. మీ రాకేష్ అని ఒకడు ఉన్నాడు. చంద్రకి వచ్చింది శనార్థులు అని చెప్పింది. మంచి చేసాడు, ముద్దగా చేసాడు కదా, మంచి పని. నేను కూడా అంతా తీసుకుంటే మామూలు ఈ అన్నిట్లకల్లా ఈ సినిమాల నెత్తిల మీద టింగ్ టింగ్ అని వెలిగే లైట్లు ఒకటి నాకు బాగా నచ్చిన ముచ్చట. నువ్వు ఇట్లా ముచ్చట ఒకటి, వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళు ముచ్చటే ఒకటి, పైసలు తీసుకొని పంచినావు చూడు నాయన, 1 కోటి రూపాయలు తీసుకొని ఎంత మంచిగా అప్పులు తీసుకుంటాడంటే నేను ఎక్కిందో చెప్పు. నాకు 3వ ప్రైజ్ వచ్చింది. అయితే 3వ ప్రైజ్ కి ఇట్లా వస్తుందా అనుకున్నాను. అసలు ఒక్కొక్క ముచ్చట ఉన్నది మస్తు నవ్వుకున్నాం, కడుపున వస్తుంది నవ్వుకొని. నేనైతే ఇట్లా మా పొరలు ఊకే రాత్రి పెట్టుకొని చూస్తుంటే నీ అమ్మ నువ్వు చెవులలో అవి పెట్టుకో ఇయర్ బడ్స్ చూడే నువ్వు నవ్వు చెప్పి ఎత్తగా ఉంటుంది. కానీ నువ్వు చెవులలో పెట్టుకున్నా కూడా నవ్వైతే నువ్వు గట్టిగానే నవ్వుతాం కదా. అంత పెద్దగా పెట్టి మేము పడుకుంటామే అంటే సరే అని చెవులలో పెట్టుకొని చూస్తున్నా. నేను నవ్వినప్పుడల్లా వీళ్ళు లేస్తున్నారు అంటే ఇట్లా నాకు అట్లా నవ్వుడు రాదు మనకు. నేను నవ్వినట్ట మన బ్యాచ్ నా నవ్వేటోళ్ళు అందరికీ
ఆహా అనిపిస్తుంది. అంతే అందుకే ఆహాలు వచ్చింది. హీరోయిన్ బాగున్నది. ఆ పిల్లతో 2 రోజులు పని చేయించారు. ఆ పిల్లకి ఒక 12 రోజులు. ఈ నవ్విట్లున్నాడు కదా, అంటే ఇప్పుడు నువ్వు ₹1 తీసుకున్న ఆయన ఉన్నాడు, ఈ దూల్పేట కాదు టోలి చౌకి పిల్ల సంజయ్ యాదవ్, సంజయ్ గౌడ్ ఆ పిల్లగాన్ని చూసిన నేను మొదలు చూసారా? బలగంలో చేసిండు కదా. బలగంలో కూడా అప్పులు ఇచ్చి వసూలు చేస్తాడు మస్తు. కానీ మంచి చేసిండు. సంజయ్ ఇట్లా పట్టిన సంజయ్ నేను వేరే సినిమా చేసినాం. అప్పుడు నేను అందులో యాక్టింగ్ చేయడానికి పోయినా, భగవంతుడు అనే సినిమాలో. అక్కడ నాకు పరిచయం సంజయ్. సో ఆయన పర్సనాలిటీ చూస్తున్నప్పుడు మన సినిమాలో ఈ క్యారెక్టర్కి భలే ఉంటాడు కదా అయినా అనిపించింది. సేమ్ నల్ల శ్రీధర్, ఆయనతో ఇంకో సినిమా చేసిన. సో ఈయన ఇంతకుముందు చెప్పినట్టు సావుకాడికి పోయినా కూడా ఏదో నడుస్తూ ఉంటుంది మైండ్లో. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయనతో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అని ఈయన మనకు ఆ క్యారెక్టర్కి మంచిగా సెట్ అవుతాడు కదా, ఇతను ఆ క్యారెక్టర్ సెట్ అవుతాడు కదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కలను పట్టుకొచ్చి లేచిన అన్నట్టు. నాకు అదొకటి ధర్మపురి గుడి అది నిజమేనా? నిజం అది. మన ధర్మపురి మన జగిత్యాల పక్కన. మొన్న పోయి వచ్చిన నేను, దర్శనం చేసుకొని వచ్చిన. వాళ్ళు ఎంత సంతోషం. మన ప్రాబ్లం ఏంటంటే మన తెలంగాణలో ఉండి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి మన గుడి మనం చూసుకోలేదు. అయితే ఇంకో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ గుడి కాడ మన నది ఉంది, గోదావరి నది. అక్కడ గుండం కూడా ఉంది. ఈ గుండంలో స్నానం చేసి వస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకో పుట్టుక ఇలాంటి బాధలు లేకుండా విముక్తి దొరుకుతుంది అనేది ఒక నమ్మకం. కాబట్టి చాలా ఫేమస్ మన యమధర్మరాజు ఆ గుడిలో కుబేర. నేను ఫస్ట్ టైం ఈయనుడు మా ధర్మపురి గుడిలో యమధర్మరాజు కూడా విగ్రహం ఉన్నది. ప్రపంచంలో ఏడలేదు, మన 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇదే 2వ స్థానము. మొదటిది ఇంకేడ తిరుచిత్రంబలం అని చెప్పి తమిళనాడులో ఒకటి ఉన్నదంటే ఇది మన ధర్మపురిలో, మన తెలంగాణలో ఉన్న ధర్మపురిలోనే 2వది యమధర్మరాజు ఉన్నటువంటి గుడి ఉన్నది. చిత్రగుప్తుని గుడి చూసి వచ్చిన ఉప్పుగూడలో పోయి చూసి వచ్చిన కానీ నేను యమధర్మరాజుని చూసాలే. పోయేసి వచ్చి ఒకసారి ఆ గుండంలో మునిగేసి వచ్చిందంటే మళ్ళీ ఏ కుక్క బాతుకోపి మనకి తెలియదు కదా. మళ్ళీ నేను మళ్ళీ జన్మలా జంత్రం ఎట్లా పుట్టుందంటే కుక్కలాగా పుట్టొచ్చు, పిల్లిలాగా పుట్టొచ్చు, చీమలాగా పుట్టొచ్చు, ఎట్లనన్నా పుట్టొచ్చు. నా కర్మల అనుసారం ఆ వైపు పుట్టొచ్చు. ఎవరికి తెలుసు? అంతే. అది ఏ వద్దు నాకు భగవంతుని నామస్మరణలు అక్కడ భగవంతుని కళ్ళ దగ్గర కూర్చుంటా గమనం. కానీ నిజంగా చెప్తున్నా, గుడికి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. మేము ఫస్ట్ సినిమా స్టార్ట్ కాకముందు పోయి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాం. ఎందుకంటే సినిమా స్టార్ట్ చేస్తున్నాం యముడి మీద. సో యముడికి ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా. స్క్రిప్ట్ పెట్టి దండం పెట్టుకున్నాము, స్టార్ట్ చేసినాము, సినిమా అయిపోయింది. రిలీజ్ కంటే ముందు మొన్న పోయి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాము. ఎంత మంచిగా అనిపించిందంటే మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పుణ్యక్షేత్రాలకు మీరు అనుకుంటే కాదు ఆయన పిలిపించుకుంటేనే వెళ్తామని అంటాం కదా. అట్లా మొన్న సడన్గా మేము పోతే అక్కడ పెద్ద రష్ ఉంది, కార్తీక మాసము, జనాలు ఫుల్గా వచ్చిండ్రు. ఎలా పోవాలి ఎవరు లేవు లోపల, ఎవరు నంబర్స్ తీసుకోలేదు, పరిచయం లేదు. ఫస్ట్ టైం పోయినప్పుడు వాళ్ళే నన్ను గుర్తుపెట్టి పిలిచి లోపల తీసుకుపోయి ఎంత మంచి దర్శనం చేయించి భోజనం పెట్టించి నాకు అనిపించింది, అమ్మ నేను అదిరియాబియో లేకపోతే జబర్దస్త్ సినిమా యాక్టర్ అనో కాదు, దేవుడు పిలిపించుకున్నా, అరే నువ్వు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినావు నన్ను దర్శనం చేసి. దేవుడి కర్ణ కటాక్షాలు ఉన్నది మన సినిమా మీద. దేవుడు కర్ణ కటాక్షాలు ఉన్నాయి, పబ్లిక్ ఆశీర్వాదం ఉంటుంది, నా సొంటి నవ్వేటోళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మస్తు ఏ సినిమా చూసినా నేను ఇంతకుముందు చెప్పలేనా, కిరాయిలు, ఈఎంఐలు, బస్సు పాసులు, దాని ఫీజులు ఇవన్నీ కాకుండా జరసేపు బిందాస్గా నవ్వుకోవచ్చు. అదొక చిన్న కథ, ముద్దుగా ఉంటది, ముచ్చటగా ఉంటది, కథ మాత్రం మంచిగా. ఆమె మళ్ళీ ఏం సినిమా చెప్తున్నావు? నెక్స్ట్ ఇమీడియట్ గానే వస్తుందండి, కొన్ని రోజులు వస్తుంది. ఒకసారి దీని ప్రమోషన్స్ అయిపోతే దాని ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం వెయిటింగ్. ప్రమోషన్స్ మళ్ళీ ఇంకో ప్రమోషన్ ఈ మంత్ లోనే వచ్చేస్తుంది నాకు తెలిసి సినిమా రిలీజ్ కూడా. నేను ఇంటర్వ్యూ సినిమాలు చేసుకుంటాను. ఇద్దరు కలిసి పోండి ఏడుకోయినా తర్వాత ఫోన్ చేస్తా, కానీ వెళ్ళినమా నేను వెళ్తున్నా వస్తుందంటే నేను కదా. మరి ఇప్పుడు మనం పని చేసుకుంటూ పోతున్నాం, మేము పని చేసుకుంటూ పోతున్నాం. పని ఉన్న రోజులు పని చేస్తాం, పని లేనప్పుడు ఇంట్లో కూర్చొని బిర్యానీ వండుకొని తింటాం. అంతే. ఏమున్నది? తలకాయ కూర నల్లి బొక్కలు మా ఇంటికి తప్పకుండా మా అవిని కూడా తీసుకుంటా తీసుకురా. నాకు అట్లా చెప్పు, మనం ఒక్క ఊరోళ్ళం, నాకు చెప్పు, నేను పట్టుకొస్తాను. నువ్వు అంటే తమ్ముడు నాకు మొదల నుండి అవి నాకు తెలుసు. అవి
చదువుకునేటప్పటి నుండి తెలుసు. అంతే బచ్పన్ నుంచి. బచ్పన్లో మేమిద్దరము స్కూల్కి పోయేటప్పటి నుండి తెలుసు. కాకపోతే ఏంటంటే నడిపిట్లా అవి అటు పోయిండు వెళ్ళిపోయింది కదా, మన సంగతి డిడిచి వెళ్ళిపోయింది. సినిమాలలో పోయిండు, టీవీలలో పోయిండు. కానీ చిన్న కష్టపడలేదు. నీ కష్టానికి ఫలితం ఉన్నది. నువ్వేం పిగిరి పడకు, పెద్ద డైరెక్టర్ అయిపోతుంది. ఇట్లా 1, 2, 3, 4, 5వ సినిమాకు పోయేసరికల్లా పెద్ద స్టార్ డైరెక్టర్ కావాలని మా ఊరు పిల్లగాడు పెద్ద స్థాయి పోవాలి. నేనైతే ఉంటది కదా ఊరు ప్రేమ, మా ఊరు ప్రేమ నాకు మా పిల్లగాడు కదా పక్కా తీసుకోకుండా మంచిగా బోటి పెడతాం. ఇంకా బోటి తిన్నా, బోటి వద్దా? నేను బోటి తలకాయ ఓన్లీ మాంసం మాత్రమే. మంచి చిన్నప్పుడు బొక్కలు వేసి పంపిస్తాం. ఏదో భోజనం అయితే పెడతాం అది. ఓకే, ఈ ఆడికి వచ్చినాక గుంపు పోయి ఎత్తిపిడతాం మనం. మన సంగతి మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈడంతా సినిమాలు చేస్తున్నావు, ఊళ్ళో ఏం చేస్తుంటే తామిను? నేనే అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. అటు షార్ట్ ఫిల్మ్లు, ఇటు పెద్ద ఫిల్మ్లు. అంతే అయిపోతుంది వచ్చి సినిమాలు అంతే. షార్ట్ ఫిల్మ్ చేసినాక పెద్ద సినిమాలకు వచ్చి అంతే. ఇప్పుడు ఏమన్నా దందగింది ఏమన్నా ఉన్నదని సైడ్ బిజినెస్ లా అమ్మ దందా అంటే షాపులు, హోటళ్ళు ఇట్లా ఉంటున్నాయి కదా. లేదు ఏం లేదు అంటే ఏమన్నా ఇట్లా సెంటు బ్రాండ్లు అంటే ఒకటి ఏంటంటే వచ్చిన పని చేయడం చేయకపోవడం సంగతి దేవుడు ఎరికని మనకు రాని పని చర్చ చేయకూడదు అసలు పొరపాటుని కూడా. నాకు బిజినెస్ అనేది మన బుర్రకి అసలు పని చేయదు. అది నేను ఒకవేళ ఇక్కడ హోటల్ ఓపెన్ చేశానంటే 40 మంది ఫ్రీగా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతుంటారు తప్ప రావడం ఉండదు, తిరిగి వెళ్ళడమే. సామాన్లన్నీ చదువుకొని ఇంటికి అంతే అయిపోయాయి. హోటల్ నడిపించడానికి ఇంకో 3 సినిమాలు చేస్తుంటారు ఇంకేమన్నా చూసినావా? ఏ చౌరస్తా కాడ? ఈసారి చౌరస్తా కాదు కానీ వేరే చూస్తున్నా, కామాఖ్య అని ఒక సినిమా చేస్తున్నా. అస్సాంలో అస్సాం స్టోరీ, కాకపోతే కాంటెంపరీ స్టోరీ. మన ఈ జనరేషన్లో జరిగే స్టోరీయే. కొంచెం అది ఈసారి నవ్విచ్చినాం కదా, దాంట్లో కొంచెం క్రైమ్ థ్రిల్లర్లకు పోయినా ఆ టైప్ కూడా ఎట్లుంటుందో ఒకసారి ట్రై చేద్దామని. అది మంచిగా వస్తుంది. సముద్రకని గారు, అభిరామి గారు, ఆనంద్ గారు, శరణ్య గారు, మంచి కాస్టింగ్ కుదిరింది. సో డెఫినెట్గా అది కూడా మంచి స్టోరీ అవుతుంది. నాకు అది వెనకలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు కదా, శీనుగాడు ఎవరు? ఏది మ్యూజిక్ డైరెక్టరా? అచ్చు రాజమణి, మనకు డీజే టిల్లు స్క్వేర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ ఇచ్చి అచ్చు రాజమణి. అచ్చు ఓయమ్మా పుచ్చు ఎంత మంచిగా చేసినట్టే సినిమాని ఇట్లా లేపింది కదా మ్యూజిక్. చాలా బాగున్నది. నీ ఎంత నువ్వు మ్యూజిక్ ఏకదం ఉన్నది. తమిళ సినిమాలే చేయను ప్లీజ్ ప్లీజ్ అంటున్నా. నేను కూడా నేర్చుకున్నా. ఎందుకు తెలుసా? ఎప్పుడు ఒకటే ఎడుకొట్టు ముఖం పెట్టుకొని పెట్టుకొని ఎంత నవ్వుకోవద్దు. 2 గంటలన్నా నవ్వుకోవద్దు. పైసలు ఇచ్చినప్పుడు మనం నవ్వుకోవాలి. అసలు సినిమాలు చేయి. నువ్వు అటు పోయి ఒకటి ఇటు పోయి ఒకటి ఇట్లేం చేయి. ఇట్లా నవ్వుకునేటి అంటే అవన్నీ టైంగా నువ్వే రాజధాని నన్ను కామెడీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తి. నెక్స్ట్ వచ్చేది కూడా ఫుల్ కామెడీ సినిమా. నువ్వు చేయాలి. నెక్స్ట్ మీరు అది కూడా చూస్తారు, అలాగే మళ్ళీ ఎంటర్ చేద్దాం. తర్వాత నువ్వే మస్తు నవ్విస్తుంది. నాకు ఈ సినిమాలో నువ్వు ఎంత యాక్టివ్గా చేసినట్టు నాకు రవి చేస్తాడు. మంచి అవుతున్నాడు. నేను కానీ మళ్ళీ ఆ ముచ్చట ఈ ముచ్చట సార్ విన్నాడంటే పిలువండి రాసి కానీ సార్ పిల్లగాడు మంచిగా చేసాడు. నువ్వు ఇంకోటి తెలుసా చంద్రవా? ఆర్టీ రవితేజ ఆర్టీ రాస్తారు చూసిన ఆడ కూడా కలిసింది. కానీ సార్ ఎప్పుడన్నా మన ఇద్దరం మాట్లాడుకునే అవకాశం వస్తే నేను నీ గురించి ఇంకా మస్తు ముచ్చట్లు అది కూడా చెప్తా. కానీ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆహాల చూసుడైనా కూడా చూస్తూనే ఉంటారు. ఆహా ఆహా అంటారు. వచ్చిన పబ్లిక్ అందరూ ఒక ఎంత యాక్టివ్గా ఇట్లా చేసినావు అని మాత్రం బాగా చేయించు. ఇప్పుడు కూర్చోబెడతా, తినిపించినాక పంపిస్తా. ఆ మురికి మొత్తం అలసిపోయింది. చంద్రం వచ్చింది. ఓ నేను ఉరికినా నాకు అంచని మంచిగా పెట్టిండ్రు అని అడగలేదు. శుభ్రంగా ఎట్టిండ్రు కదా, శుభ్రంగా ఎట్టిండ్రంట. ఎట్టినట్టుగానే అంటే పెట్టింది ప్యాకప్ అయ్యే వరకు లేదు. ఈలోపు అరిగిపోయి కరిగిపోయి అది ఆవిరైపోయింది అని అర్థమైపోయింది సినిమా. కానీ చిన్న స్టోరీ తీసుకొని ముద్దుగా చేసిన అవి ఇటువంటి సినిమాలు మస్తు వేయాలని కోరుకుంటున్నా. మా రాజధాని కూడా ఇటువంటి నవ్వించే సినిమాలు పబ్లిక్ కి చూపించి పెద్ద స్టార్, ఇప్పటికే స్టార్ స్టార్ అయిపోవాలి.
చంద్రబాబు ఏంటి వాళ్ళతో ముచ్చట పెడతానంటే చూడు ముసలి అనుకోకండి. థ్యాంక్స్. ఇక ఈరోజు ఆహాల విడుదలై పొట్టు నవ్విస్తున్న సినిమా చిరంజీవ ఏకదం ఉన్నది. చూసిన వాళ్ళతో ముచ్చట పెట్టిన డైరెక్టర్ అదిరేయాబి హీరోనేమో రాస్తారు. సినిమా మాత్రం ఏకదం ఉన్నది. నవ్వుకోండి, పొట్టు నవ్వుకోండి. ఇది ముచ్చట మళ్ళీ ఒక ముచ్చట మళ్ళీ కలుద్దాం. ఇలా బుక్కెట్ తినండి. మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు? నేను చంద్రబాబుని అడుగుతున్నా. మంచిదా శనార్థులు?